పాపము వలన వచ్చు జీతం మరణం మరణం జీతం మరణం జీతం మరణం జీతం జీతం మరణం మరణం పాపము వలన వచ్చు జీతం మరణం మరణం జీతం మరణం జీతం మరణం జీతం జీతం మరణం 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 మరణం. ఓ దేవా, నేను రక్షింపబడాలంటే ఏం చెయ్యాలి? పాపము వలన వచ్చు జీతం మరణం మరణం జీతం మరణం జీతం మరణం జీతం జీతం మరణం మరణం పాపము వలన వచ్చు జీతం మరణం మరణం పాపాత్ములకు మరణం ఖాయం మరణం ఖాయం పాపము వలన వచ్చు జీతం మరణం మరణం పాపాత్ములకు మరణం ఖాయం మరణం ఖాయం పాపము వలన వచ్చు జీతం మరణం 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 మరణం. అతని వీపుపై ఉన్న పాపపు మూటెంతో భారంగానూ కష్టంగానూ ఉంది. యాత్రికుడు నాశనపురాన్ని విడిచి మోక్షరాజ్యాన్ని వెతుక్కుంటూ సాగిపోతున్నాడు. తన ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, చివరికి ప్రాణాపాయం సంభవించినా సరే అన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. యాత్రికుడు తన వీపుపై భారాన్ని మోయడమే కాదు, అతడు ప్రయాణం చేయాల్సిన మార్గంలో ఎన్నో గోతులు, అపాయాలు, శ్రమలు, నిరాశ, నిస్పృహలు కూడా ఉన్నాయి. వీటికి తోడు తన మనసే తనకు బద్ధ శత్రువులా ఉంది. నిజానికి వాటన్నిటికీ కారణం అదే. అపవాదిని యాత్రికుడు తన వీపుపై పాపభారం మోస్తున్నప్పటికీ ఒక గ్రంథాన్ని కూడా పట్టుకున్నాడు. అది జీవగ్రంథం అనబడే బైబిల్. ఆ గ్రంథంలోని మాటలే యాత్రికుణ్ణి నాశనపురాన్ని విడిచిపెట్టేలా చేశాయి. నాశనపురం. నాశనకర్త యాత్రికుడిని ఆటంకపరచాలని ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ అతనికి సహాయం చేస్తూ మార్గాన్ని చూపించే స్నేహితులు కూడా ఉన్నారు. నీకేమైనా సహాయం కావాలా యాత్రికుడా? నేను నిన్ను గమనిస్తున్నాను. చాలా శ్రమల్లో ఉన్నట్లున్నావు. అవును, శ్రమల్లోనే ఉన్నాను. ఈ గ్రంథంలో రాబోయే గొప్ప దైవ తీర్పును గుర్చిన విషయాలున్నాయి. నా భార్యాబిడ్డలను, ఇరుగు పొరుగు వారిని హెచ్చరించాను. అయితే వారు నా మాట వినలేదు. తీర్పు గూర్చి నువ్వు చెప్పేది నిజమే. ఆ హెచ్చరికను విని జ్ఞానంగానే ప్రవర్తించావు. నన్ను పరిచయం చేసుకొని, నా పేరు సువార్తికుడు. సువార్తికుడా, మీరు తప్పక సహాయం చెయ్యాలి. దైవ తీర్పు ఎదుర్కోటానికి సిద్ధంగా లేను. అందువల్లే నాశనపురాన్ని విడిచి వచ్చేశా. నీవెందుకిక్కడున్నావు? ఎక్కడికెళ్లాలో నాకు తెలియడం లేదు. రాబోయే తీర్పును తప్పించుకో. ఎంత దయగలవారు! దైవ తీర్పుని ఎలా తప్పించుకోగలను? తాళపు చెవి. ఇది వాగ్దానం అనే తాళపు చెవి. ఆ ద్వారాన్ని చూస్తున్నావా? నాకు కనిపించడం లేదండి. పోనీ ఆ వెలుగు? చూస్తున్నాను. తిన్నగా ఆ వెలుగు వైపు వెళ్ళు. అది ఒక ద్వారం దగ్గరకు నిన్ను నడిపిస్తుంది. ద్వారాన్ని చేరి తలుపు తట్టు. ఆ తరువాత ఏం చేయాలో నీకు తెలియజేయబడుతుంది. ప్రజలు చీకటిలో జీవిస్తున్నారు. చీకటిలో చీకటిలో గొప్ప వెలుగును చూశారు. గొప్ప వెలుగు, గొప్ప వెలుగు. మరణపు ఛాయలో, మరణపు ఛాయలో ఒక వెలుగు ఉదయించింది. ఒక వెలుగు ఉదయించింది. ఒక వెలుగు ఉదయించింది.
యాత్రికుడా, ఓ యాత్రికుడా. యాత్రికుణ్ణి కనుగొని అతని భార్యాబిడ్డల దగ్గరకు తీసుకుపోవాలని నాశనపురం నుండి యాత్రికుని పొరుగువాడైన చంచలుడు బయలుదేరాడు. నిజానికి యాత్రికుడు తన భార్యాబిడ్డలను విడిచిపెట్టి రాలేదు. ఇరుగు పొరుగు వారి మాటలు విని యాత్రికుని భార్యే నాశనపురాన్ని విడిచి తన భర్తతో కలిసి వెళ్ళడానికి తిరస్కరించింది. యాత్రికుడా, ఓ యాత్రికుడా. ఓ నా మంచి స్నేహితుడా, ఒక్క నిమిషం ఆగు. నేనా? సహాయం కావాలండి? ఓ, నేను పరిచయం చేసుకోలేదు కదూ. నా పేరు మూర్ఖుడు. నా పేరు చంచలుడు. చంచలుడు? చంచలుడా? అవును, అవును. మంచి కుటుంబం అయ్యా మీది. నాకు తెలుసు, మంచి కుటుంబం. నేను యాత్రికుడిని కలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. యాత్రికుడు? యాత్రికుడా? నేనెప్పుడు ఆ పేరు విన్నట్టులేదే. ఈ రోజు ఉదయమే వెళ్ళిపోయాడు. ఆయన భార్యను, పిల్లల్ని, స్నేహితుల్ని విడిచిపోయాడు. పాపం పాపం, ఎంత బాధ. మంచి మంచి మనుషులందరూ ఇలాగే పాడైపోతున్నారు కదా. అవునవునవునవునవును, మహా బాధ. సహాయం చేయగలరా? యాత్రికుణ్ణి తన భార్య బిడ్డల దగ్గరకు తీసుకెళ్ళాలి. మళ్ళీ అతను మంచిగా మార్చాలంటావా? బహుశా నేను సహాయం చేయగలను అనుకో. సహాయం చేయడం నాకు వెన్నతో పెట్టిన విద్య. తప్పకుండా తప్పకుండా. అలాగే అలాగే అలాగే. ఇప్పుడు మనం ఈ బలహీనమైన మనిషిని పట్టుకోవాలి కదా. నీవు కొంచెం నోరు మూసుకుంటే చాలా మంచిది. ఇలాంటి వాళ్ళతో నాకు చాలా అనుభవం ఉంది. మెలకువగా ఉండు, జాగ్రత్తగా ఉండు.